ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వరంగల్లో జరిగిన అభివృద్ధి ఏమిటి, ఇక ముందు ఏం చేయబోతున్నారనే దానిపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్కు మరిన్ని హంగులద్దుతా ఉంటున్నారు. ఇదే సమయంలో ఫిరాయింపుల అంశంపై యుద్ధం నడుస్తోంది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో పర్యటించిన సీఎం రేవంత్ 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఘన్పూర్లో 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజ్తో పాటు దేవాదుల ఎత్తిపోతల పథకం, ఫేజ్ 2 పనులకు నిధులు విడుదల చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎయిర్పోర్టును తానే సాధించానంటున్నారు సీఎం రేవంత్. కావ్య గారిని గెలిపించండి, మీ వరంగల్కు ఎయిర్పోర్టు తీసుకొస్తానని ఆ రోజు మాట చెప్పిన ఈనాడు ఈ వరంగల్కి ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిలబడ్డా. హైదరాబాద్కు మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. పోటీగా వరంగల్ను తయారు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ఓరుగల్లులో ఏమేం పనులు చేయబోతున్నారు, ఎంత ఖర్చు అవుతుందనేది వివరించారు. ఇదే కాదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అభివృద్ధి పనుల కోసం వరంగల్ నగరానికి 6,500 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ వరంగల్ నగరాన్ని హైదరాబాదు నగరంతో పోటీ పడే విధంగా వరంగల్ అభివృద్ధి చేయాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. సీఎం రేవంత్ టూర్ నేపథ్యంలో ఫిరాయింపుల అంశాన్ని లేవనెత్తుతోంది బీఆర్ఎస్. కడియం శ్రీహరితో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వారందరిని పిచ్చి కుక్కను కొట్టినట్టు రాళ్లతో కొట్టి చంపండి అని నువ్వే పిలుపునిచ్చినావు. ఇవాళ అందరికంటే ముందుగా పార్టీ ఫిరాయించింది కడియం శ్రీహరి. మరి మీరిద్దరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో అక్కడి నుంచి చెప్పాలా? కడియం శ్రీహరి రాజీనామా చేస్తావా లేదా ప్రజలకు క్షమాపణ చెప్తావా తేల్చుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ పిలుపు మేరకే కాంగ్రెస్ లోకి వెళ్లానంటున్నారు కడియం శ్రీహరి. నియోజకవర్గంలో 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగిందంటే అదే కారణమంటున్నారు. శ్రీ రేవంత్ రెడ్డి గారు, అన్న మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి. మీ అనుభవం అవసరమంటే వారితో నాకున్న స్నేహం, వారితో నాకున్న సాన్నిహిత్యం, వారిపైన నాకున్న నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపో ఎల్లుండో జరిగే ఎన్నికలు వస్తాయని కాదు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంతో పాటు వరంగల్ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఈ పనులకు శ్రీకారం చుట్టామంటున్నారు సీఎం రేవంత్.